పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార పార్టీ అరాచకాలను కప్పిపుచ్చుతూ కంటి తుడుపుగా 2 చోట్ల నిర్వహించిన రీపోలింగ్లోనూ దొంగ ఓట్ల దందా కొనసాగింది. రీపోలింగ్ జరిగిన అచ్చివెల్లి, ఈ కొత్తపల్లి గ్రామాల్లో పోలింగ్ ప్రారంభానికి ముందే బూత్ల వద్ద టీడీపీ నాయకులు తిష్టవేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ రీపోలింగ్ను బహిష్కరించడంతో సామాన్య ఓటర్లు ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో పచ్చ ముఠాలు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశాయి. పులివెందుల జెడ్పీటీసీ పోలింగ్లో టీడీపీ గూండాల అరాచకాలను వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చారు. అధికార పార్టీ అరాచకాలతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కోరారు. దీంతో టీడీపీ గూండాల అరాచకాలను కప్పిపుచ్చుతూ ఎన్నికల కమిషన్ కంటితుడుపు చర్య తీసుకుంది. కేవలం 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ఆదేశించింది. అది కూడా నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. మొత్తం బూతులలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలన్న వైఎస్ఆర్సీపీ ఇండిపెండెంట్ అభ్యర్థుల విన్నపాలను ఈసీ పెడచెవిన పెట్టింది. 15 పోలింగ్ బూతులలో 10,601 ఓట్లు ఉండగా కేవలం 1,765 ఓట్లను మాత్రమే రీపోలింగ్కు ఆదేశించింది. తక్కువ ఓట్లు ఉన్న 2 పోలింగ్ కేంద్రాలను ఎంచుకుని రీపోలింగ్కు ఆదేశాలిచ్చి ఒంటిమిట్టలో పలు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని కోరినా ఈసీ పట్టించుకోలేదు. రీపోలింగ్ జరిగిన ఈ కొత్తపల్లెలోని 14వ బూత్, అచ్చివెల్లిలోని 3వ బూత్లో టీడీపీ గూండాలు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. ఈ కొత్తపల్లెలో కమలాపురం టీడీపీ నేతలు, అచ్చివెల్లిలో బీటెక్ రవి అనుచరులు క్యూలైన్లో నిలుచుని దొంగ ఓట్లు వేసుకున్నారు. టీడీపీ గూండాల బెదిరింపులతో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రాకపోవడంతో 10 గంటలకు అచ్చివెల్లిలో కేవలం 6.71%, ఈ కొత్తపల్లిలో 11.47% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక గ్రామస్తులు ఓటింగ్కు రారని గ్రహించిన టీడీపీ మూకలు దొంగ ఓట్లు వేసేందుకు క్యూలైన్లో చొరబడ్డాయి. సాయంత్రం 5 గంటలకు అచ్చివెల్లిలో 68.5%, ఈ కొత్తపల్లిలో 54.28% నమోదైంది. పులివెందులలో సాక్షాత్తు కలెక్టర్ చెరకూరి శ్రీధర్ బాబు సమక్షంలో దొంగ ఓట్ల భాగోతం వెలుగులోకొచ్చింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ భారీగా రిగ్గింగ్కు పాల్పడింది. కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓటు వేశారు జమ్మలమడుగు టీడీపీ మూకలు. తవ్వే కొద్దీ టీడీపీ దొంగ ఓటర్ల భాగోతం వెలుగులోకొస్తోంది. ఓటు వేశామంటూ స్వయంగా వారే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ అభ్యర్థులకు వెబ్ కాస్టింగ్ ఇస్తే దొంగ ఓట్లు నిరూపిస్తామని, ఆ తర్వాత రీపోలింగ్కు ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. క్యూ లైన్లో ఉన్న టీడీపీ నేతల పేర్లు, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల్లో వారి ఓటు వివరాలు, పులివెందులలో ఓటు వేస్తున్న దృశ్యాలతో కూడిన ఆధారాలతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించకుంటే న్యాయస్థానాలు తప్పుబట్టే అవకాశం ఉన్నందున ఎన్నికల కమిషన్ కంటితుడుపు చర్యగా కేవలం 2 బూతులలో మాత్రమే రీపోలింగ్కు ఆదేశాలు ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల కమిషన్ తీరుకు నిరసనగా రీపోలింగ్ను వైఎస్ఆర్సీపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం బహిష్కరించారు. 2 పోలింగ్ బూత్స్లో రీపోలింగ్ కూడా చేస్తామని చెప్పి న్యాయస్థానాన్ని ఏమన్నా వీళ్ళు తప్పుదారి పట్టించడానికి ఏమన్నా ఇటువంటి ప్రొసీడింగ్ ఏమన్నా, ఎందుకంటే ప్రొసీడింగ్ వచ్చిన టైం కూడా ఈరోజు ఉదయం 2:15కు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా, రీపోలింగ్ కావాలని ఎవరు అడగలే. ఎందుకంటే ఏమడుగుతాం, 100కు 100% పడిందే దొంగోట్లు అన్నప్పుడు ఇంకా రీపోలింగ్ అడగడంలో శాంక్టిటీ ఏముంది? మనం ఫ్రెష్ పోలింగ్ మాత్రమే అడిగినాం విత్ సెంట్రల్ ఫోర్సెస్. మనము ఈ 2 బూతుల్లో రీపోలింగ్ అనేది ఎవరు అడగలే. ఈ 2 బూతుల్లో రీపోలింగ్ అనేది కేవలం జాయింట్ కలెక్టర్ అంతా జాయింట్ కలెక్టరే కలెక్టర్కి చెప్పడం, కలెక్టర్ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడం, ఇది ఒక డ్రామా మాదిరి అనిపిస్తూ ఉంది మాకు. కాబట్టి ఈ ట్రాప్లో మేము పడదలుచుకోలేదు. దట్స్ వై వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ రీపోల్. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్కు పాల్పడటంతో రీపోలింగ్ జరిపేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్సీపీ నేతలు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.